హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అగైన్. సో అందరు ఎట్లున్నారు? నేను చాలా బాగున్నా అండ్ చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. లాస్ట్ 2 వీడియోస్ చాలామంది ఎంక్వైరీ చేసారు, చాలా ఇన్ఫర్మేషన్ చాలామంది తెలుసుకున్నారు. సో నేను చెప్పింది చాలా లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎందుకంటే ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ పెట్టడం అంటే ఇంపాసిబుల్. సో ఇట్లాంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ నేను ఇస్తే మీరు దాని నుంచి ముందుకు పోయేటట్టు నేను ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చిన. సో అండ్ టుడేస్ వీడియో ఈజ్ అబౌట్ ఒక వర్కింగ్ హాలిడే వీసా అని అయితే ఉంది మనకు ఇండియన్స్ కోసం. దాని డెడ్ లైన్ వచ్చేసి ఆల్రెడీ చాలా రోజులు స్టార్ట్ అయ్యి డెడ్ లైన్ కూడా దగ్గరకు వచ్చేసింది. డెడ్ లైన్ వచ్చేసి 25th June. యాక్చువల్లీ ఇంకా 5 days మాత్రమే ఉంది. నేను వీడియో చాలా లేట్గా చేసిన, యాక్చువల్గా ముందే చేయాల్సింది. 5 days మాత్రమే ఉంది. సో ఎవరైనా ఈ పూల్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఈ వీడియో హెల్ప్ అవుతుంది. ఈ వీడియో మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, ఎవరైతే రీసెంట్గా గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే పంపించండి. సో దీన్ని బేసిక్ ఎలిజిబిలిటీ అయితే చెప్తా. ఎవరికంటే ఎలిజిబిలిటీ లిస్ట్ వచ్చేసి మినిమం 18 to 30 years ఏజ్ అయితే ఉండాలి ఈ అప్లికెంట్కి. అండ్ బేసిక్ ఇంగ్లీష్ అయితే ఉండాలి. జస్ట్ ఏంటంటే 4.5 IELTS వచ్చేసి మినిమం. ఫంక్షనల్ ఇంగ్లీష్ అంటారు, ఆ ఫంక్షనల్ ఇంగ్లీష్ అయితే ఉండాలి. మినిమం 4.5 అంతే. బేసిక్ ఇంగ్లీష్ టెస్ట్, ఇంగ్లీష్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది. అండ్ వాళ్ళు ఒక 2 years స్టడీ చేసి ఉండాలి. యూనివర్సిటీ లెవెల్ స్టడీ చేసి ఉండాలి, ఐదర్ బ్యాచిలర్స్ ఆర్ మాస్టర్స్. సో దట్స్ ఇట్. ఇదైతే మెయిన్ ఇవే. దీని రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చేసరికి $25. ఇది ఎట్లా అంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్లో మనం ఆ పూల్లో ఎంటర్ కావాలి. జస్ట్ మన నార్మల్ పర్సనల్ డీటెయిల్స్ అవన్నీ పెట్టేస్తే ఆ పూల్లో ఎంటర్ అయిపోతాము. సో దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత మన వీసా అయితే పిక్ చేస్తారు. సో నేను ఆ ప్రాసెస్ ఇప్పుడు ఎట్లా చూపిస్తాను. ఇప్పుడు నేను ఇమిగ్రేషన్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి ఫస్ట్. నేను ఈ వెబ్సైట్స్ అన్నీ నేను ఈ లిస్ట్ ఏవైతే వెబ్సైట్ లింక్స్ ఉన్నాయో అవన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో ఫస్ట్ మీరు ఇమిగ్రేషన్ వెబ్సైట్ క్రియేట్ ఇమ్మి అకౌంట్ అని గూగుల్లో కొట్టేస్తే మీకు ఆస్ట్రేలియన్ వెబ్సైట్ అయితే వస్తుంది. సో దాంట్లో మీరు అకౌంట్ క్రియేట్ చేసుకొని నార్మల్ బేసిక్ డీటెయిల్స్ అడుగుతాను, పాస్పోర్ట్, నేషనల్ ఐడి, ఆధార్ కార్డ్ ఇవన్నీ అప్లోడ్ చేయాలి దాంట్లో. సో వన్స్ అకౌంట్ యాక్టివ్ అయిపోయిన తర్వాత, అకౌంట్లో లాగిన్ అయితే అయిన తర్వాత, సో నేను రిజిస్ట్రేషన్ ఎట్లా చేయాలని ఇప్పుడు నేను చూపిస్తాను. ఓకే. సో లాగిన్ అయిపోయిన తర్వాత మీకు పేజ్ అయితే ఇట్లా కనిపిస్తుంది. సో దాని తర్వాత దాంట్లో న్యూ అప్లికేషన్ ఉంది కదా, న్యూ అప్లికేషన్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉంది కదా వీసా ప్రీ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అని, దాంట్లో లాస్ట్కి ఉంది కదా ఇది 462, ఇదైతే క్లిక్ చేయాలి. ఇది క్లిక్ చేసిన తర్వాత ఇవన్నీ చదువుకోండి. ఇవన్నీ మీరు చదువుకొని కన్సెంట్ ఇచ్చేస్తే నార్మల్ డీటెయిల్స్, ఫ్యామిలీ నేమ్, గివెన్ నేము, మేల్ ఫీమేల్, డేట్ ఆఫ్ బర్త్, పాస్పోర్ట్ నెంబర్, కంట్రీ ఆఫ్ పాస్పోర్ట్, ఈ డీటెయిల్స్ అన్నీ చేసేసిన తర్వాత నెక్స్ట్ సేవ్ కొట్టేసిన తర్వాత నెక్స్ట్ పేమెంట్ పేజ్కి వెళ్తుంది. సో మీరు ఈ పేమెంట్ అయితే చేసేసిన తర్వాత మీరు ఆ పూల్లో అయితే ఎంటర్ అవుతారు. మీకు దీంట్లో స్టేటస్ చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్లోనే మీకు ఒక లిస్ట్ అయితే వస్తుంది. ఆ లిస్ట్లో మీకు సైడ్కి స్టేటస్ ఎప్పుడు చెప్తూ ఉంటారు, అప్డేట్ అవుతూ ఉంటుంది. మెయిల్ కూడా వస్తుంది. ఇన్ కేస్ ఒకవేళ మెయిల్ మిస్ అయినా కూడా మీరు ఎప్పుడు చెక్ చేస్తూ ఉండండి. స్టేటస్ ఏమైనా మారితే ఇన్వైటెడ్ అని లేకపోతే సెలెక్టెడ్ అని కానీ అక్కడ వస్తుంది. మీరు సెలెక్ట్ అయిన తర్వాత నెక్స్ట్ వీసా ప్రాసెస్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. సో ఇప్పటికైతే నేను రిజిస్ట్రేషన్ వరకు చెప్తా. ఒకవేళ ఎవరైనా ఈ రిజిస్ట్రేషన్ చేసుకొని నన్ను అప్రోచ్ ఒకవేళ అయితే నాకు తెలిసిన సపోర్ట్ అయితే నేను ఇస్తాను, ఆర్ యూ కెన్ కాంటాక్ట్ ఎనీ మారా ఏజెంట్స్. సో ఇది టుడేస్ వీడియో ఈజ్ అబౌట్ దిస్ వన్. అండ్ ఎందుకంటే 5 days ఉంది కాబట్టి నాకు వీడియో ఆ డేట్ చూసి నేను వీలైన తొందరగా అప్లోడ్ చేయాలి వీడియో అని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నా. సో అండ్ ఇంకోటి ఏంటంటే ఇది వీసా వచ్చేసి ఓన్లీ 1 year వ్యాలిడిటీ. ఏమంటారు 1 year ఉంటుంది వ్యాలిడిటీ. మీరు ఏ వర్క్ అయినా చేసుకోవచ్చు. అండ్ ఒక ఎంప్లాయర్తో 6 months మాత్రమే వర్క్ చేయాలి, అదొక రూల్ ఉంటుంది. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత జాబ్స్ ఏదో ఒక జాబ్ ఎత్తుక్కోవచ్చు, ఏ జాబ్ అయినా ఎత్తుక్కోవచ్చు. జాబ్ దొరకడం పెద్ద ప్రాబ్లం ఏం కాదు. సో ఈ వీసా మనకి దీంట్లో సెలెక్ట్ కావడమే చాలా ప్రాబిలిటీ చాలా తక్కువ యాక్చువల్లీ. ఎందుకంటే ఇండియాలో నాకు తెలిసి ఈజీగా దీనికి ఒక 50,000 అప్లికేషన్స్ అయితే ఈజీగా వస్తాయి. మోర్ దెన్ దట్ కూడా రావచ్చు. 50,000 అయితే మినిమం వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఆ 50,000లో జస్ట్ 1,000 మాత్రమే పిక్ అవుతాయి. అండ్ అప్లికేషన్ ఫీజు కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి వై నాట్, జస్ట్ ఇఫ్ యూ వాంట్ ట్రై యూ కెన్ ట్రై. $25 అంటే అరౌండ్ 2,000 రూపీస్ అవుతాయి అనుకుంటా.
అంతే 1700 రూపీస్ అయితే అవుతున్నాయి ఇండియన్ రూపీస్. సో ఎవరైనా ఎఫర్ట్ చేయాలనుకుంటే, ఎఫర్ట్ ఎవరైతే చేయగలుగుతారో వీడియో అయితే సారీ దీన్ని అయితే ఈ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. ఒకవేళ పిక్ అయితే మాత్రం యు గైస్ ఆర్ వెరీ లక్కీ. ఓకే, 1 year వరకు మీరు మంచిగా వర్క్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇది టెంపరీ వీసా మాత్రమే. ఇక్కడికి వచ్చినాక మీరు పిఆర్ కూడా ట్రై చేసుకోవచ్చు. కాకపోతే మీరు ఆ వీసాని మాత్రం ఇలా ఎక్స్టెండ్ అయితే చేసుకోరాదు. ఈ అయిపోయిన పీరియడ్ అయిపోయిన తర్వాత ఇండియా వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఓకే, దట్స్ ఇట్ గైస్. అండ్ సారీ కొంచెం లేట్గానే చెప్పిన, ఇంకో ముందు చెప్తే ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు కొంచెం ఎక్కువ ఆలోచించుకునే టైం ఉంటుండే. బట్ స్టిల్ 5 days అయితే ఉంది. ఇవాళ ఈ వీడియో అప్లోడ్ చేస్తా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు గ్రాడ్యుయేట్స్, రీసెంట్ గ్రాడ్యుయేట్స్ ఎవరైనా ఉంటే ఈ వీడియో అయితే వాళ్ళకి షేర్ చేయండి. Hope you guys love this video and see you in my next vlog, and until then, cheers, have a good night, bye.